హాయ్ హలో నమస్తే నేను అపారావ్ జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్యవేసుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పునః ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవానంతరం రాష్ట్ర ఆర్యవేశ మహాసభ కార్యదర్శి, కావలి మండల ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్, పాదర్తి నాగరాజులు సతీ సమేతంగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని సోమవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 18న జరిగిన కుంభాభిషేకానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయానన్నారు. ఈ రోజు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఆర్యవైశ్య సంఘం ద్వారా కానీ వ్యక్తిగతంగా ఇప్పటి వరకు తన వంతు సహకారం అందించడం జరిగిందన్నారు. ఇంకా కూడా ఆలయాల అభివృద్ధికి తన వంతుగా పూర్తి స్థాయిని కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా కావలిలో ఆర్యవైశ్యుల సమస్యల కోసం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి చర్చించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో అమరా యాదగిరి గుప్తా, పాదర్తి సురేష్, హనుమాల్శెట్టి శివ, వాసవి క్లబ్ 7 లైన్ సభ్యులు పవన్, సువర్ణ సీను, గాదంశెట్టి వంశీ మరియు సోమిశెట్టి ఉమా, పలువురు ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై జయ వాసవి. నిన్న అనగా 18వ తేదీ అమ్మవారి కుంభాభిషేకం జరగడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను. ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దయ వల్ల నాకు ఈ రాష్ట్ర తెలుగు ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీగా కూడా, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ కూడా రావడం జరిగింది అమ్మవారి దయ వల్ల. అదేవిధంగా నేను కుంభాభిషేకంలో పాల్గొనలేకపోయాను కాబట్టి ఈరోజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ గుడికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున కానివ్వండి, నా వ్యక్తిగతంగా కానివ్వండి, నేను ఎంతో సేవ చేసేదానికి రెడీగా ఉన్నాను. కొన్ని ఈ గుడికి కావాల్సినవి కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ కూడా నా సహాయ సహకారం ఉంటుంది. కొన్ని నా దృష్టికి వచ్చాయి, అవన్నీ కూడా మేము మా పరిగణలో తీసుకొని ఆర్యవైశ్య సంఘం తరఫున కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, అమ్మవారు శృంగేరి పీఠాధిపతి వచ్చి అమ్మవారిని కుంభాభిషేకంతో మా జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మాకు. ఇది చాలా మంచి రోజు, మాకు ఒక పండగ రోజు. ఇది మా కమ్యూనిటీకి ఇది ఒక పండగ రోజు అనుకుంటా ఉన్నాం. 18వ తేదీ చాలా ఆనందంగా ఉంది. ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆర్యవైశ్యులకు మా ఆర్య దేవత వాసవి మాత ఆశీస్సులతో ఈ నెల 13వ తేదీ నుంచి నిన్నటి వరకు విశేషంగా 13వ తారీఖున వేలాది మంది మహిళామణులతో, ఆర్యవైశ్య మహిళలతో చాలా భారీగా ట్రంక్ నందు సత్యదేవుని సన్నిధిలో నుంచి దేవస్థానం వరకు ఊరేగింపుగా రావడం జరిగింది. తదుపరి 4 రోజులు ఈ వేద పండితులు శృంగేరి నుంచి వచ్చిన వారి చేత మీదుగా హోమాలు, జపాలు, యాగాలు, విశేష పూజలన్నీ జరగడం జరిగింది. నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా జరిగింది. పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు, పట్టణంలోని ఆర్యవైశ్య సభ్యులు మొత్తం, అలాగే ఆర్యవైశ్య సంఘ కమిటీ వారు, ఆర్యవైశ్య పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ విధంగా చేసుకోగలిగాము. అందరికీ ఆ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వాసవి ముఖ్యంగా కావల పట్టణ ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు అతనికి ఇటీవలే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకి కావలి వాసి అయినా రాష్ట్ర స్థాయిలో సమస్యలు తీసుకెళ్లేదానికి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆర్యవైశ్యులన్నీ